వృషభరాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం వలన మాఘమాసంలో శివుడికి రుద్రాభిషేకం చేసుకొని గురు ధ్యానము, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క పారాయణము, గురుస్తోత్ర పారాయణాలు ఎప్పుడైతే చేస్తారో గురు యోగ్యత కలిగి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనంతమైనటువంటి వ్యాపార లాభాలు కలిగి వీరి జీవితంలో ఎనలేనటువంటి స్థిర చరాస్తులు వృషభ రాశి వారు సొంతం చేసుకోబోతున్నారు. రెండవ స్థానంలో కుజ సంచార స్థితి. కుజదోష ప్రభావం కారణం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఈ రెండింటి వలన మీ స్థిర చరాస్తులకు భంగం వాటిల్లే పరిస్థితి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, పెట్టుబడులు, ఆకర్షణ, వికర్షణ ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయగలిగితే మంచి భవిష్యత్తు వృషభ రాశి వారి సొంతం కాబోతుంది.